శ్రీదేవి భాగవతం బ్రహ్మకృత గుణతత్వ నిరూపణం. నారద మహర్షి నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు, యదృశ్యం తన్నస్యం కనుక అది అరూపం. అందుచేత నిర్గుణానిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు, మహామునీశ్వరులకు భావనీయులు, ప్రకృతి పురుషులు, అనాది నిధనులన్నీ తెలుసుకో, అది అంతము లేనివారు. విశ్వాసంతో అభిగమ్యులు, అవిశ్వాసంతో ఎవరి ఎప్పుడు అందరూ. అనాది నిధనో విద్ధి సదా ప్రకృతి పురుష. విశ్వాసేనాభిగమ్యౌ తౌ నా విశ్వాసేన కర్షిచిత్. సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి, ఆదిపురుషుల తత్వం. అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపిస్తుంది. అది నిజం. ఆ జంట లేని వస్తువు ఏ సంసారంలో లేదు. సర్వప్రాణికోటిలోనూ మిశ్రీభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మలులై, చిత్తాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. ఈ సూక్ష్మం ముందు తెలుసుకో. యా శక్తి పరమాత్మాసౌ యోసౌ సా పరమామత. అంతరం నైతయో కోపి సూక్ష్మం వేద చ నారద. సర్వశాస్త్రాలను అభ్యసించిన, సాంగోసాంగంగా సర్వవేదాలను అధ్యయనం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికి తెలియదు. ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతా అహంకారకృతమే కదా, అంటే సగుణమే కదా. మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా? 1000 సంవత్సరాలు కాదు, కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైత్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా? కళ్ళక వాడికి చూపు అందేనా? సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు. చేతస్సు అహంకార సముద్భూతం. అది తనంత తాను నిరహంకారం కాజాలదు. ఈ గుణ సంబంధం విచ్ఛేదం జరగనంత వరకు ఆ దివ్యదర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు. యావన్న గుణనిచ్ఛేదస్థావతదర్శనం కుతః తం పశ్యతి తదే చిత్తే యథాహంకార వర్జితః. పితామహ, 2 సందేహాలు తీరాయి. అయితే ఆ నిరహంకార స్థితిని పొందడం ఎలాగా? అహంకారం త్రిగుణాత్మకము అన్నావు. ఆ గుణాలు ఏమిటి? ఒక్కొక్కటిగా నాకు తత్వం తెలియజెప్పు. వాటిని తెగతింపులు చేసుకోవడం ఎలాగా? ఆ మార్గం ఉపదేశించు. నారద, గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను, ఆలకించు. సత్వరజస్తమో గుణాలు మూడింటికి 3 శక్తులున్నాయి. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానిది క్రియాశక్తి, తామసానిది ద్రవ్యశక్తి. సాత్వికస్య జ్ఞానశక్తి, రాజసస్య క్రియాత్మిక, ద్రవ్యశక్తి తామసస్య త్రిస్రశ్చ ఖదితాస్తభ. అవి చేసే పనులు ఏమిటో, ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుండి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేక పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణకం ఆకాశం, స్పర్శగుణం వాయువుది, రూపం అగ్నిది, జలం రసగుణకం, పృథ్వీది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ 10ంటికి తామస సర్గమని పేరు. రాజసయోగమైన క్రియాశక్తి నుండి రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్రత్వ, గ్రసన, చక్షురాఘ్రాణాలు 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మరొక 5 ఉన్నాయి. వాక్పాణి, పాయుగుహ్యాలు. ఇవి కాక ప్రాణాపాన, వ్యాన, సమాన, దానో వాయువులు 5 ఉన్నాయి. ఈ 15ంటిని రాజస సర్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధనాలు, చిరును వృత్తి. వీటికి ఉపాదానం. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినుడు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనే 4 ఆదిదేవతలు. వీరే కీలాధిష్ఠాతృ దేవతలు. మనస్సుతో కలిపి ఇది మొత్తం 15. ఇది సాత్విక సర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాదులకు సాధన స్థూల రూపం. పైన పేర్కొన్న తాజస, రాజస సర్గాల సంపర్కంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే తన్మాత్రలు, దశేంద్రియాలు 5+5, పంచ ప్రాణాల సంపర్గం. దీనినే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూత సముద్భవ తత్వం అంతా నీకు బోధపడుతుంది. క్లిష్టమై ఉన్న పంచభూతాలను విడదీసి ముందుగా రసాత్మను స్వీకరించి అది జలం అయ్యేటట్టు మనసులో సంకల్పించాలి. ప్రథమం రసతన్మాత్రాపుపాదాయ మనస్యపి కల్పయేచ్ఛ
తథా తద్వై యథా భవతి చోదకం. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి మనస్సును చైతన్యాన్ని అమరిస్తే నేను అవుతాను. స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాధారం అభిమానం ఉండడం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశలు అన్నీ ఇలా కలిపి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి. బిడ్డ, ఇంకా విశేషాలు చెబుతాను విను. ఆకాశ కేవల శబ్దగుణకం. వాయువుకి శబ్దస్పర్శలు 2 ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శ రూపాలున్నాయి. జలానికి శబ్దస్పర్శ రూప రసాలున్నాయి. పృథ్వీకి ఇవి 4గాక గంధంతో కలిపి 5 గుణాలు ఉన్నాయి. స్థూల రూపంగా బ్రహ్మాండోత్పత్తి వీటితో ఇలా జరుగుతుంది. అంశభేదాలు కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీనికి మొత్తం కలిపి సర్గము అంటారు. నారద, నీ ప్రశ్నలకు చాలా మటుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను, తెలుసుకో. సత్యం అనేది ప్రీత్యాత్మకం. సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది. దీనిని సాత్విక ప్రీతి అంటారు. రుజత్వం, సత్వం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం వీటి వల్ల సత్య ప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండడం సాత్విక శ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో ఎరుపు ఉంటుంది. ఇది అద్భుతావహం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది. ద్వేషం, ద్రోహం, మాత్సర్యం, స్తంభం, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రతీతి జరుగుతుంది. మానము, మదము, గర్వము ఇవన్నీ దాని లక్షణాలు. రక్తవర్ణం రజః ప్రోక్తం అప్రీతికరమద్భుతం. అప్రీతి దుఃఖయోగత్వాభవత్వేవ సునిశ్చిత. ఇక 3వది తామసిక శ్రద్ధ. ఎలా ఉంటుందంటే దాని రంగు నలుపు, నల్లటి నలుపు. మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదశీలం, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషమ్యం, అతినాస్తిత్వం, పరదోషానుదర్శనం వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం. ఈ 3ంటిని సత్వాన్ని ప్రకాశింపజేయాలి. రజోగుణాన్ని నియంత్రించాలి. తమోగుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చేయాలి. సత్వం ప్రకాశితవ్యం, నియంతవ్యం రజస్పద, సంహార్తవ్యం తమః కామం, జనేన శుభమిచ్చద. గుణత్రయ సాంగత్యం. ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలం సత్వం, కేవల రజస్సు, కేవల తమస్సు ఎక్కడా ఉండవు, ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంతవరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే నిష్ఫలం. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పని జ్ఞాతం కాదు, అనుభవం కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజస్యమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసిస్తాడు. అటుపైన తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలు, కామక్రోధాలు యథాపూర్వకంగా ప్రారంభమవుతాయి. వట్టి శ్రమ మిగులుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి సూత్రం అనుభూతం కాలేదన్నమాట. తీర్థసేవలను ఫలం, నిష్కలషత్వం అలాంటి ఫలం అతడికి దక్కలేదు. రాగద్వేషాలను వదిలించుకోవాలి. అది జరుగుతున్నంత కాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కలసత్వం రాదు. కర్షకుడు నేల దున్నడం దగ్గర నుండి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటకం, మృగ, పక్షి జాతులకు స్వాహా అయిపోతుంది. రైతుకి ఫలం దక్కదు, పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే, రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడే నిరోధించుకోకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు. శాస్త్రధర్మాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది. ఇది తమో రజో గుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కంఠంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజో గుణాలను జయించగలుగుతుంది. భావ్యార్థాలను వాంఛించగా యజ్ఞయాగాదుల పట్ల ఆసక్తమవుతుంది. యథాలాభ సంతుష్టి అనాయాసంగా లభించిన దానితో తృప్తి పడటం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది. తామసిక భోగాల సంగతికి చెప్పాలా? ఇలా ముందుగా
రజోగుణాన్ని నియంత్రించాలి, తర్వాత తమోగుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది, సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది. తమోగుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది, దుష్కర కర్మలతో ధనం సంపాదించాలని ఆరాటం బయలుదేరుతుంది, శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా రజోగుణాలు అడుగంటిపోతాయి, కామచోర భావాలు రాజ్యమేలుతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవని, అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా. ఇవి అన్యోన్య ప్రసవధర్ములు. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది, ఇంకొకప్పుడు రజోగుణం సత్వ తమో గుణాలను కలిగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తమోగుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలాగా ఇవి ఒకదానికొకటి కారణాలు అవుతూ ఉంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను. లోకంలో స్త్రీ పురుషులు ఎలాగా జంటలు కడుతున్నారో అలాగే బుద్ధి స్థాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతూ ఉంటాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమోగుణంతో కానీ చెయ్యి కలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జంట కట్టవచ్చు. తమోగుణం కూడా అలాగే పడవచ్చు. జతపడినవి రెండు మూడవ దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి, పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి. నారద, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసినంత వరకు చెబుతాను, ఆలకించు. కేవలం సత్వగుణం తనంత తానుగా ఎక్కడా ఉండదు. రజస్తమో గుణాలను ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని రజస్తమో గుణాలు మురికి చేస్తాయి. వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా నైజగుణం కనుక వదిలించుకోలేకపోతే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతలు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు. కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. నారద, ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను, గమనించు. లఘు ప్రకాశత్వం, నిర్మలత్వం, విశదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు. దేనినైనా సరే తేలిగ్గా చూడడం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం, మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాక శరీరంలో జృంభాస్తంభ తంధ్రా చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండ గుర్తులు. కళ్ళినిసి వెతుక్కుంటూ వెళ్ళడం చిత్తచాంపల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగడం, వివాదాలకు కాలుదువ్వడం ఇవి తమోగుణానికి చిహ్నాలు. ఇంద్రియాలు మనసు శూన్యమైపోతాయి, నిద్రను కోరడు. బ్రహ్మదేవుని ఇంతగా విడమర్చి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మరొక సందేహం పాట మరిచింది. వినయంగా ప్రశ్నించాడు. పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా పుత్ర. ఈ గుణాలు దీపాల వంటివి. వత్తి, నూనె, మంట ఇవి పరస్పర విరుద్ధాలే. అయినా దీప వస్తు దర్శనం చేయడం లేదు. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి వత్తికి మిగతా రెండు శత్రువులే. అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి, పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి. ఇలాగే గుణాలు, వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు. జనమేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకొని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం. దీనికంతటికీ కారణమై సర్వవ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే. నిరీహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు, అకర్త, సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తుంది. అకర్త పురుష పూర్ణో నిరీహ పరమో వ్యయ కరోత్యేషా మహామాయ విశ్వం సదసదాత్మకం. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్విని దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు. లేనప్పుడు కదలటానికి కూడా అశక్తులు. సర్వే శక్తియుతా శక్త్యా కర్తుం కార్యాన్ని స్వాని చ అన్యదా తే ప్యశక్తావై ప్రస్పందితు మనీశ్వర. మహారాజా, జగత్కారణమైన పరమేశ్వరిని ఆరాధించు, దేవీ యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో జగత్కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద, శాంత ముఖ్య సేవ, దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపచేస్తుంది.
పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్మలైన తాపస్సులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. దేవీనామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలే. ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తుంటుంది. అతడి వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను విను.